బీఆర్ఎస్ ను ఆషాఢం ఆదుకుంటోందా? ఆ పార్టీ అధిష్టానం అమ్మయ్య అని ఊపిరి తీసుకుంటోందా? ఆషాఢం పేరుతో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే స్కెచ్ సిద్ధం చేసుకుంటోందా? ఆ దిశగా పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఏంటే? గులాబీ పెద్దల మనోగతం ఎలా ఉంది? పోయాక మొదలైన ఎమ్మెల్యేల జంపింగ్స్ తో ఉక్కిరిబిక్కిరవుతోంది బీఆర్ఎస్ అధిష్టానం. రోజుకొకరు చొప్పున కారు దిగేస్తూ కంగారు పుట్టిస్తున్నారు ఎమ్మెల్యేలు. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ తో మొదలైన చేరికల పర్వానికి ఇప్పుడు ఆషాఢం పేరుతో చిన్న బ్రేక్ పడిందే. ఇప్పటికి మొత్తం 10 మంది గులాబీ శాసనసభ్యులు కాంగ్రెస్ గూటికి చేరిపోగా ఇంకో 10 మంది రెడీగా ఉన్నారని, అసలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీనే సీఎల్పీలో విలీనం చేస్తారన్న ప్రచారం సైతం జరిగింది. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైందంట బీఆర్ఎస్ అధిష్టానం. 10 ఏళ్లు పవర్లో ఉండి ఓ వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు వలసపోతున్న సొంత నేతల్ని కాపాడుకోలేక కకావికలమవుతోందన్నది పొలిటికల్ పరిశీలకుల మాట. రోజుకొకరు కారు జారిపోతూ ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో వలసలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇంకొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నా చర్చలు పూర్తయ్యేసరికి ఆషాఢం అడ్డొచ్చింది. దీంతో ప్రస్తుతం మంచి రోజులు కావంటూ తాత్కాలికంగా ఆగిపోయారట కొందరు ఎమ్మెల్యేలు. ఎలాగూ పార్టీ మారాలని ఫిక్స్ అయ్యాం, వెళుతోంది అధికార పార్టీలోకే కాబట్టి అంతా బాగుండాలంటే మంచి రోజులు చూసుకొని అటువైపునకు అడుగు పెట్టడం బెటర్ అన్న ఉద్దేశంతో ఇప్పుడు చిన్న బ్రేక్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ బ్రేకే ఆశాజ్యోతిలా కనిపిస్తోందట బీఆర్ఎస్ పెద్దలకు. వాళ్ళాగిపోయిన కారణం ఏదైనా బుజ్జగించుకోవడానికి మనకు మంచి టైం దొరికిందని లోపల ఆనందిస్తూ థ్యాంక్స్ టు ఆషాఢం అంటున్నారట గులాబీ పెద్దలు. పార్టీ వీడాలి అనుకున్న వాళ్లతో తీరిగ్గా చర్చలు జరిపి గతాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎలా ఉంటుందో వివరించి నమ్మకం కలిగించొచ్చన్నది తెలంగాణ భవన్ వర్గాల నమ్మకంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో వాళ్లకు మరో వెసులుబాటు కూడా దొరికిందని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కూడా కావడంతో ప్రస్తుతం చేరికలన్నీ ఆయన సమక్షంలోనే జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వెళ్లి ఆయనతో కండువా కప్పించుకుంటారోనని ఇన్నాళ్లు టెన్షన్ పడుతున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. కానీ ఇప్పుడు సీఎం అమెరికా టూర్ ఖరారైంది. ఆగస్టు 3 నుంచి 11 వరకు ఆ పర్యటనలోనే ఉంటారు ముఖ్యమంత్రి. ఇటు ఆషాఢం అటు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండకపోవడం లాంటి 2 సందర్భాలను ఉపయోగించుకుంటూ ఈ గ్యాప్లో తమ ఎమ్మెల్యేల మనసు మార్చుకోవాలని గులాబీ పెద్దలు ఆశగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పోయిన వాళ్లు పోయారు, ఇక మిగిలిన వాళ్లనైనా గట్టిగా కాపాడుకోగలిగితేనే పరువు నిలబడుతుందని, అలా కాకుండా బయట ప్రచారం జరుగుతున్నట్టు సింగిల్ డిజిట్కు పరిమితమైతే చివరకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవాల్సి వస్తుందన్న ఆందోళన ఉందట బీఆర్ఎస్ పెద్దల్లో. అందుకే 2 రూపాల్లో అంది వచ్చిన అవకాశాన్ని ఏమాత్రం మిస్ చేసుకోకుండా వెంటనే జంపింగ్ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేల బ్రెయిన్ వాష్ ప్రోగ్రాం పెట్టాలని ఫిక్స్ అయినట్టుగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. రాబోయే 20 రోజులు తమ పార్టీకి అత్యంత కీలకమని భావిస్తున్నట్టుగా తెలిసిందే. ఈ క్రమంలోనే అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో ఉన్న ఎల్బీ నగర్, జహీరాబాద్ ఎమ్మెల్యేలను కేటీఆర్ వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గులాబీ పెద్దల ఈ మనసు మార్పుడు కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుందో, వెళ్లాలనుకున్న వాళ్లలో ఎంతమందిని ఆపుతారో చూడాలి మరి.